ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఉన్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నేను ఇంతవరకు వాటి ద్వారా నేను ఆరాధించడానికి సహాయం చేశావు. అదేవిధంగా కొన్ని తలంపులు నిన్ను గురించిన విషయాలు మాకు దయచేయండి. నీ వాక్య వెలుగులో ప్రభువా, మా చీకటి బ్రతుకుల్లో నేను మిమ్మల్ని అంతరంగంలో ఉన్న మనోనేత్రాలతో చూసి నీ గొప్పతనాన్ని, నీ శక్తిని, ప్రభావాన్ని, మంచితనాన్ని, నీ ఔన్నత్యాన్ని మేము పొగడినట్లు హృదయపూర్వకంగా మమ్మల్ని సిద్ధపరచండి. అందుకు కావలసిన బలమైన శక్తిని, ఆత్మను దయచేయమని, కావలసిన నడిపింపును కూడా దయచేయమని కోరుకుంటాం. యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక చదువుకున్న ఈ మాటల్లో ప్రకటన గ్రంథము అంతా కూడా మరి రాబోయే టైంలో జరగబోయే అనేక విషయాల గురించి రాయబడింది. అందులో 7 ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుంది, మరి 7వ ముద్రను విప్పినప్పుడు మళ్ళీ 7 బూరలు ఊదబడతాయి. ఆ 7 బూరలు ఊదినప్పుడు ఏం జరిగింది అనేది ముందు అధ్యాయాల్లో రాయబడుతూ వచ్చింది. కొన్ని శ్రమలు రాబోతున్నాయి, కొన్ని ముద్రలు రాబోతున్నాయి, కొన్ని కొలతలు లెక్క పెట్టాల్సి వచ్చింది. మరి కొంతమంది ప్రవక్తలు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇలా కొన్ని శ్రమలు ముందు రాబోతున్నాయి. ఆ శ్రమలు భయంకరమైనవి. మొదటి శ్రమ, 2వ శ్రమ గతించింది, 3వ శ్రమ కూడా రాబోతుంది. అది ఇక్కడ 14వ వచనంలో చెప్తా ఉన్నాడు. 7 ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుంది, 7 బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఈ లోకం అంతమవుతుంది, ఈ లోకంలో ఏం జరగబోతున్నాయి అనే కొన్ని విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రత్యేకంగా మనం చదువుకున్న ఈ సందర్భము 7వ దూత బూర ఊదినప్పుడు. మొదటగా 7 ముద్రలు విప్పారు. 7వ ముద్ర విప్పిన తర్వాత 7 బూరలు ఊదాడు. ఇది మనకి 8వ వచనంలో కనిపిస్తుంది. 7వ ముద్ర విప్పిన తర్వాత మళ్ళీ 7 బూరలు ఊదబడతాయి. ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో రాయబడింది. మరి 7వ బూర చివరి బూర, అది ఎక్కడ బూర అని కూడా మనం చెప్పుకుంటాం. లాస్ట్ ట్రంపెట్. చివరి బూర ఊదినప్పుడు 7 ముద్రలు అయిపోయి తర్వాత 7 బూరలు అయిపోయిన తర్వాత పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టినాయండి. పరలోకంలో సౌండ్స్ వచ్చినాయంటే పెద్ద పెద్ద సౌండ్లు. ఎలాగైతే మరి ఈ లోకంలో ఏదన్నా గెలిచినప్పుడు రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఏదైనా మ్యాచ్ కానీ ఏదైనా గెలిచినప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు, బహుశా అలాంటి శబ్దాలే వచ్చి ఉండొచ్చేమో. పెద్ద శబ్దాలు పరలోకంలో 7వ బూర వేదినకు వచ్చినాయి. ఎందుకు ఆ శబ్దాలు వచ్చినాయంటే, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము అయింది. ఆయన యుగ యుగముల వరకు ఏలును. 7వ బూర ఊదిన తర్వాత
ఈ లోక రాజ్యములన్నీ కూడా దేవుని రాజ్యాలు అయిపోతుంది. క్రీస్తు రాజ్యం అయిపోతుంది. ఆయన యుగ యుగముల వరకు ఏలే ఒక మహా రోజు రాబోతుంది. ఇక్కడ మనం చదువుకున్నాం ఈ సందర్భంలో ఈ లోక రాజ్యాలన్నీ కూడా దేవుని రాజ్యం అయిపోతున్నాయి. క్రీస్తు రాజ్యం అయిపోతుంది. ఆయన యుగ యుగాలు ఏలబోతున్నాడు. ఈ లోక రాజ్యాలు సాతాను చేతిలోకి వెళ్ళాయి. అందుకనే యేసు భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు ఈ రాజ్యాలన్నీ చూపించి వాటి మహిమను చూపించి నాకు మొక్కుతావా ఇవి ఇస్తా అన్నాడు. కానీ యేసు ధృవీకరించాడు. కానీ ఒకరోజు దేవుని ద్వారా దేవుని ప్రభావం శక్తి దేవుడు చేయదలిచిన కార్యాలన్నీ ముగించిన తర్వాత విజయోత్సవంతో మొక్కి తీసుకోవట్లేదు, ఇక్కడ జయించి మొత్తం కంట్రోల్లోకి తీసుకోబోతున్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా దేవుని రాజ్యం అయిపోతున్నాయి. క్రీస్తు రాజ్యం అయిపోతుంది. ఇక్కడైతే సాతానుకు మొక్కి రాజ్యాలు తీసుకునే పరిస్థితి ఉన్నది. పాపం చేసినందువల్ల మరి రాజ్యం దుష్టుడు ఈ లోకమంతా ఏలుతున్నాడు. ఈ లోకరాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ లోక అధికారి యశ్వంశిలో చంపాడు. ఈ లోకంలో ఉన్న పరిపాలకులు రాజ్యం మన కంట్రోల్లో ఉంది. కానీ 7 ముద్రల తర్వాత చివరి 7వ బోర, 7వ బోర తర్వాత 8వ బోర లేదు, అదే కడబోర. 7వ బోర, ఈ 7వ బోర ఊదిన తర్వాత మృతులు లేస్తారు కడబోరంలో. కానీ 7వ బోర ఊదగానే రాజ్యం మొత్తం ఈ లోక రాజ్యాలన్నీ కూడా ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము అయితే ఆయన యుగ యుగములు ఏలుతాడంట. అంటే ఒకరోజు మొత్తము రాజ్య పరిపాలన అంతా క్రీస్తు చేతిలోకి వెళ్ళిపోతుంది. రాజ్య పరిపాలన అంతా దేవుని చేతిలోకి, ఆయన కుమారుని చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకే పరలోకంలో గొప్ప శబ్దములు 7వ బోర ఊదిన పరలోకంలో గొప్ప శబ్దాలు వచ్చినాయి. పరలోకంలో గొప్ప సౌండ్లు వచ్చినాయి. ఎందుకంటే రాజ్యం మొత్తం దేవుని అయిపోతుంది. రాజ్య పరిపాలన మారబోతుంది. ఈ లోక రాజ్యాలన్నీ కూడా దేవుని రాజ్యం అయిపోతుంది. అందుకే పరలోక ప్రార్థన యేసు శిష్యులకు నేర్పించేటప్పుడు కూడా మీరేం ప్రార్థన చేయాలంటే, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు సేమ్ భూమి మీద నెరవేరాలి. అది దేవుని యొక్క అంతిమ ఆలోచన. దేవుని రాజ్యం రావాలి భూమి మీదకి, లేదా భూలోక రాజ్యాలన్నీ కూడా దేవుడే పరిపాలించాలి. పరలోకంలో ఎలా దేవుని చిత్తం ఉందో ఈ భూమి అంతట కూడా దేవుని చిత్తం జరగాలి. దేవుని రాజ్యం ఎలా, అది ఒకరోజు జరగబోతుంది. ఒకరోజు 7వ బోర, కడబోర మరోగగా ఈ లోక రాజ్యాలన్నీ ప్రభు ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రభు కంట్రోల్లోకి వెళ్ళిపోబోతున్నాయి. ప్రభు నిత్యము ఏలబోతున్నాడు. నిత్యము పరిపాలన చేయబోతున్నాడు. యుగ యుగాలు, ఆయన 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలన కాదు, యుగ యుగాల పరిపాలన చేయబోతున్నాడు క్రీస్తు. ఆయన యుగ యుగాల రాజ్యం చేయబోతున్నాడు. యుగ యుగాలు ఏలబోతున్నాడు. రోజు మనం అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇంకా ఎన్నేళ్ళు ఎంత ముందో తెలియదు, కానీ ఈ సృష్టిలో ఉన్న ఎన్ని మహాశ్రమకి మరి అంతమైపోయే రోజులు ఇంకెన్నేళ్ళ టైం ఉందో తెలియదు. కానీ ఒకటైతే కన్ఫర్మ్, 7వ దూత బూర ఊదినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యం అయిపోతాయి. ఈ రాజ్యాలన్నీ ప్రభు చేతిలోకి వెళ్తాయి.
అందుకని ప్రభువు దగ్గర ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవడానికి, ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగడానికి యేసుక్రీస్తును ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నిజంగా ఈ పరిపాలనలు, ఈ ప్రభుత్వాలు ఇవన్నీ క్రీస్తువే, ఆయన లేకుండా కలగలేదు. కొలొస్సీ పత్రికలో చెప్తాడు, అవి ప్రభుత్వాలైనా, రాజ్యాలైనా, సింహాసనాలైనా, ఏవైనా అవి క్రీస్తు నుంచి వచ్చినాయి. వాటన్నిటిని భూలోకంలో ఉన్నవి, పరలోకంలో ఉన్నవి ఆయన సమాధానపరచదలిచాడు. అవి రాజ్యాలైనా, మనుషులైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, ఈ సృష్టిలో అంతమైపోయే అల్టిమేట్ ఏంటంటే ఈ రాజ్యాలు క్రీస్తు రాజ్యాలు అయితే. ఇక్కడ ఉన్న క్రీస్తు నమ్మిన వాళ్ళు క్రీస్తు రాజ్యంతో పాటు ఏలుతారు. ఇదంతా దేవుడు చేయబోయే భయంకరమైన గొప్ప కార్యాలు. ఈరోజు మనం అలాంటి రాజ్యంలోకి మనం తీసుకున్నాడు. క్రీస్తు రాజ్యంలోకి మనం చేర్చుకున్నాడు. మన అంధకార సంబంధమైన రాజ్యం నుంచి విడిపించి తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడని కొలొస్సీ పత్రికలో పౌలు గారు రాశాడు. ఆ రాజ్యంలోకి మనం రాబోతున్నాం. ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ఆ రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో కలిసి వెళ్ళబోతున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో సంఘాలతో కూడా చెప్పిన మాట, నాతో పాటు జయించేవాడు యుగ యుగాలు మరి నాతో పాటు ఏలుతారని చెప్పాడు. క్రీస్తుతో పాటు మనం లేపబడి, క్రీస్తుతో పాటు సహిస్తే ఆయనతో పాటు యుగ యుగాలు ఏలుతామన్నాం. ఇవన్నీ దేవుని యొక్క రాజ్యంలో జరగబోయే కార్యాలు. లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఈ విషయాలు తెలిసిన నమ్మరు, నమ్మిన రారు, వచ్చిన వీటిని అనుభవించలేదు. కానీ మన నిరీక్షణతో ఒకటి ఉంది, రాజ్యాల్లో ప్రభు రాజ్యాలు అయిపోతున్నాయి. ఈ భూమి మీదకి దేవుని రాజ్యం రాబోతుంది. ఈ భూమి మీద ఉన్న రాజ్యాలు క్రీస్తు హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతున్నాయి. సమస్తం ఏలే ఒక రోజు ఉంది. 7వ బూర ఊదినప్పుడు లోకంలో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి, గొప్ప శబ్దాలు పుట్టినాయి. ఎందుకంటే ఈ రాజ్యాలు, ఈ లోక సర్వ మహిమ, ప్రభుత్వం, అధికారం, పెత్తనం మొత్తం క్రీస్తు కంట్రోల్లోకి, క్రీస్తు ఆధీనంలోకి, క్రీస్తు రాజ్యాలు అయిపోతున్నాయి. అశుభ తరుణం మనకుంది, అశుభ నిరీక్షణ మనకుంది. అలాంటి ఆ భాగ్యంలో క్రీస్తు రాజ్యంతో మనం ఉండే ధన్యత దేవుడు తన కుమారుని ద్వారా, దేవుడు తన ప్రేమ ద్వారా మనకి ఇచ్చాడు. తన కుమారుని మరణం ద్వారా సమాధానపరిచి మనకు అలాంటి ధన్యత ఇచ్చాడు. మనం దేవుడిని ఎంతగానో ఆరాధించాలి. ఆ రోజు మనం ఆయన్ని రాజుగా చూస్తున్నప్పుడు, ఆ రాజ్యాన్ని చూస్తున్నప్పుడు, నీతి రాజ్యం, అన్యాయం లేని రాజ్యం, ఆకలి లేని రాజ్యం, అలజడులు లేని రాజ్యం, కన్నీళ్లు లేని రాజ్యం, సంతోషకరమైన రాజ్య పరిపాలన, న్యాయవంతుడైన క్రీస్తు చేసే రాజ్యంలో యుగాలు ఉండబోతున్నాం. దేవుడు అలాంటి ధన్యత ఈరోజు మనకి ఇచ్చాడు. అలాంటి ఒక శుభ పరిమాణం సమస్త రాజ్యాల క్రీస్తు ఆధీనంలోకి వచ్చే ఒక గడియ ఉంది. అది జరగబోయేది. కాబట్టి మనం నమ్మిన దేవుడు రోజు రాజ్యాలన్నీ పరిపాలించబోతున్నాడు. మనం నమ్మిన దేవుడు ఆ రాజ్యంలో మనల్ని ఉండే విధంగా చేర్చుకున్నాడు, ఆహ్వానం ఇచ్చాడు, అంగీకరించాడు. అంతటి గొప్ప ధన్యత మనకు కలిగినందుకు దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నాము కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. జనములకు అప్పగించినందున నీకు కోపం వచ్చను, మృతులకు తీర్పు తీసుటకు
నీ దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు నీ నామానికి భయపడే వారికి తగిన ఫలమునిచ్చుటకు, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయి వారిని నశింపచేయుటకు సమయం వచ్చి ఉన్నదని చెప్పారు. తర్వాత ఈ 24 పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి దేవునితో చెప్తున్న మాట, వర్తమాన భూతకాలంలో ఉండే ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలాన్ని స్వీకరించి ఉన్నావు. అదేంటి, దేవుడు మహాబలం కలిగిన వాడు కదా, మళ్ళీ స్వీకరించడం ఏంటి? మళ్ళీ స్వీకరించడం ఏంటి? సాతాను దేవుడిని కొన్నిసార్లు బలాన్ని లాక్కొని దేవుని శక్తిని వాడు దుర్వినియోగం చేసి ఈ భూమిని, ఈ సృష్టిని, ఆయన సృజించిన మనుషులను వాడుకొని ఎన్నోసార్లు దేవుణ్ణి బలహీనపరిచాడు. అంటే ఈ లోకంలో ఒకటి కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మ నాన్న మరి బెదిరించి మరి అబ్బాయిని చంపుతా, మీరు నాకు డబ్బులు ఇవ్వాలని ఒక వ్యక్తిని పట్టుకొని ఇంకొక వ్యక్తిని బలహీనపరిచినట్టు దేవుడు మనల్ని బట్టి సాతాను మనల్ని ఆధీనం చేసుకొని ఈ లోకాన్ని ఆధీనం తీసుకొని కొన్నిసార్లు దేవుడు ఈ సాతాను దగ్గర ఈ బలము తీసుకోవడం, దేవుడు సృజించిన ఈ మనుషుల్ని తీసుకోవడము, ఈ సృష్టిని తీసుకోవడము జరిగింది. అయితే ఒక రోజు ఎప్పుడైతే సర్వ ప్రపంచ రాజ్యాలు మన్ని క్రీస్తువైనాయో, పెద్దలందరికీ కూడా అర్థమైందో, దేవా మళ్ళీ నీ బలం నీకు వచ్చేసింది, నీ జనాలు నీ హ్యాండోవర్లోకి వచ్చారు, నీ సృష్టి నీ హ్యాండోవర్లోకి వచ్చింది, సమస్త అధికారం నీకే వచ్చింది, మనుషుల మీద అధికారం నీకే వచ్చింది, సమస్తం నీ కంట్రోల్లోకి వచ్చింది, నీ బలాన్ని నువ్వు మళ్ళీ స్వీకరించావని చెప్పి ఆ 7వ బూర ఊదిన తర్వాత ఆ 24 పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి, వర్తమాన భూత కాలంలో ఉండే సర్వాధికారివైన దేవుడివి, నీవు నీ బలాన్ని స్వీకరించి ఏలుతున్నావు. అంటే మళ్ళీ తన బలాన్ని దేవుడు తీసుకోబోతున్నాడు. తన శక్తితో మనుషుల పరిపాలన, మనుషుల రాజ్యం, ఒకప్పుడు పాపం జరగకముందు ఆదామును సృష్టిని ఆయన చేతిలో ఉండడం, అలాగా ఈ సృష్టిలో ఉన్న మనుషులు మళ్ళీ దేవుని కంట్రోల్లోకి రాబోతున్నాయి. సాతాను ఇంకా ఏ విధంగా దేవుణ్ణి బెదిరించడానికి కానీ, రాజ్యం నా దగ్గర ఉంది, నువ్వు సృష్టించిన మనుషులు నా దగ్గర ఉన్నారు, నా చేతిలో ఉన్నారు అని దేవుణ్ణి బెదిరించే విధంగా చేయడానికి ఇంకేం లేదు. దేవుణ్ణి బలహీనపరిచే విధంగా మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే రాజ్యాలు దేవుని చేతిలోకి పోతున్నాయి, ఆయన రాజ్య సంబంధులందరూ దేవుని చేతిలోకి పోతున్నారు. ఇప్పుడు దేవునికి బలం వచ్చేసింది. ఇంకా ఇవన్నీ మళ్ళీ కలిగి దేవుడు ఏలబోతున్నాడు. అందుకే పెద్దలు సాష్టాంగపడి చెప్పిన మాట, నీ బలాన్ని నీవు స్వీకరించి మరి ఏలుతున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు మనుషులను వదిలిపెట్టలేదు. దేవుడు ఈ సృష్టి దాస్యముకు లోబడిందని వదిలిపెట్టలేదు. ఈ సృష్టి రాజ్యం సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయినాయని దేవుడు వదిలిపెట్టలేదు. వాటిని తిరిగి రప్పించుకునే వరకు ఆయన బాధపడుతూనే, బలహీనపడుతూనే ఈ రాజ్యం సాతాను చేతిలోకి పోయిందని, ఈ మనుషులు సాతాను చేతిలోకి పోయారని, ఈ సృష్టి తనది అయినా సరే ఈ లోకాధికారి సాతాను ఏలుతున్నాడని దేవుడు బలహీనపడి బాధపడి ఉన్న సందర్భాన్ని తీసివేసి ఒక రోజు మళ్ళీ ఆయన రాజ్యాన్ని, మళ్ళీ తన ప్రజల్ని, మళ్ళీ లోకాన్ని ఏలబోతున్నాడు. అప్పుడు దేవుడు సర్వ బలము కలిగి ఏలబోతున్నాడు.
సర్వశక్తితో ఏలబోతున్నాడు. నిజంగా అందుకే దేవదూతలు పెద్దలు నమస్కారం చేసి నీ బలాన్ని నువ్వు మళ్ళా స్వీకరించి ఏలుతున్నావు. పాపం చేసిన ప్రతి ఒక్కరు బలహీనమైపోతాం. పాపం చేసిన ప్రతి ఒక్కరు బలహీనులు. అందుకనే బలహీనులమైన మన కోసం ఆయన చనిపోయాడు చెప్తాను. పాపులమైన మన కోసం, శత్రువులమైన మన కోసం ఆయన చనిపోయాడు. బలహీనత ఎప్పుడు వచ్చిందంటే తప్పు చేసినప్పుడు బలహీనలు అవుతారు. ఏ తప్పు చేయకపోతే వాళ్ళు ధైర్యంగా బలంగా ఉంటారు. ఇక్కడ దేవుడు తను సృష్టించిన మనుషులు తప్పు చేయబట్టి సాతాను దగ్గర తన శక్తిని, తన రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కానీ క్రీస్తు వచ్చి తన మరణము ద్వారా మనుషులను తీసుకెళ్ళాడు. తన మరణం ద్వారా రాజ్యం మళ్ళీ తండ్రి అయిన దేవునికి వచ్చే విధంగా జయముతో, జయోత్సవంతో దేవునికి అప్పచెప్తున్నాడు. దేవునికి తిరిగి మళ్ళీ బలం రాబోతుంది. అందుకే నీవు నీ మహాబలాన్ని స్వీకరించి ఏలుచున్నావు. అందుకే మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని చెప్తున్నారు. ఒకప్పుడు పరలోకంలో దేవునికి ఎంత మహిమ ఉండేదో తెలుసు వాళ్ళకి. వాళ్ళు సృష్టి ముందుకు ఉన్నవాళ్ళు కాబట్టి పాపం జరిగిన తర్వాత, సృష్టి వచ్చిన తర్వాత దేవుడు అది ఎలా కోల్పోయాడో, మళ్ళీ దేవుడు ఎలా బలాన్ని స్వీకరించబోతున్నాడో వీళ్ళు అనుభవించి చూసి దాన్ని బట్టి దేవుని వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. అంతేకాకుండా జనాలు కోపగించినందున నీకు కోపం వచ్చింది. మృతులు తీర్పు తీర్చుటకు నీ దాసులకు, ప్రవర్తకులకు, పరిశుద్ధులకు, నీ నామానికి భయపడే వారికి తగిన ఫలం ఇవ్వడానికి గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేసిన వారిని నశింప చేయుటకు సమయం వచ్చి ఉన్నదని చెప్పేది. అంతేకాకుండా తర్వాత జరగబోయే కార్యక్రమం చెప్తున్నాడు. జనాలు కోపం వచ్చినందున నీకు కోపం వచ్చింది. అందుకే దేవుడు మృతులకు తీర్పు తీర్చబోతున్నాడు. తన దాసులైన ప్రవక్తలకి, పరిశుద్ధులకి, ఆయన నామానికి భయపడిన వాళ్ళందరికీ తగిన ఫలములు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా గొప్ప వాళ్ళైనా కొద్దివారైనా భూమిని నశింపజేసిన వాళ్ళందరికీ నశింపజేయడానికి సమయం వచ్చింది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. దేవా, ఇప్పుడు నీకు ఆధీనంలోకి వచ్చినాయి, కంట్రోల్లోకి వచ్చింది, రాజ్యం నీ చేతిలోకి వచ్చింది. నీకు కూడా కోపం వచ్చింది, వాళ్ళ కోపం వచ్చింది. ఇప్పుడు నువ్వు మృతులకు తీర్పు తీర్చబోయే అధికారం ఉంది. ఈ దాసులైన ప్రవక్తలు నీ నామం కోసం భయపడి జీవించిన వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇచ్చే టైం వచ్చింది. భూమిని నశించ చేసిన వాళ్ళు కొద్ది వాళ్ళైనా, గొప్ప వాళ్ళైనా, గొప్ప వాళ్ళైనా, కొద్ది వాళ్ళైనా నశింపజేసే టైం వచ్చింది అని దేవుడు చెప్తున్నా. ఆ పెద్దలు దేవునితో చెప్తున్నారు. మృతులను తీర్పు ఇచ్చే టైం వచ్చింది. నీ దాసులైన ప్రవక్తలకు ప్రతిఫలం ఇచ్చే టైం వచ్చింది. భూమిని నశింపజేసిన వాళ్ళు గొప్ప వాళ్ళైనా, కొద్ది వారైనా వాళ్ళని నశింపజేసే టైం వచ్చింది. ఇదంతా ఒకరోజు జరగబోతుంది. దేవుడు తన ఆధీనంలోకి సమస్తం తీసుకున్న తర్వాత తీర్పు తీర్చబోతున్నాడు. తర్వాత తన దాసులకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ భూమిని నశించిన వాళ్ళు గొప్పవారైనా, కొద్దివారైనా నశింప చేయబోతున్నాడు. ఆయన చేతిలో నుంచి ఎవరు తప్పించుకోలేరు. అదే ఈ లోకంలో ఆయన కోసం బ్రతికిన ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. తన దాసులు మరణించారు, తన దాసులు హింసలు పొందారు, తన దాసులు అవమానపడ్డారు. ఈ లోకం చేతిలో మహాశ్రమలు అనుభవించిన తన దాసులకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. తన దాసులకు తగిన ఫలాలు ఇవ్వబోతున్నాడు. అందుకే నేను ఇచ్చే బహుమానం నా దగ్గర ఉంది. ఒకరికేమో బహుమానాలు ఇవ్వడానికి రాబోతున్నాడు, ఒకరికేమో శిక్ష ఇవ్వడానికి రాబోతున్నాడు, ఒకరికి తీర్పు తీర్చి నిత్య జీవము, నిత్య నరకం ఇవ్వడానికి రాబోతున్నాడు. అది ఒకరోజు చేయబోతున్నాడు అని చెప్పి ఆ చేసే రోజు వచ్చిన ఆ 7వ బూర ఊదిన తర్వాత ఇప్పుడంతా ఇలా జరగబోతుందని చెప్పి
24 పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి, దేవా ఇప్పుడు మొదలుకు తీర్చడానికి సమయం వచ్చింది, సమయం వచ్చింది, దాసులకు ప్రతిఫలం ఇచ్చే టైం వచ్చింది, భూమిని నశింపజేసే వాళ్ళను నశింపజేసే టైం వచ్చింది అని దేవుడు చేయబోయే చివరి పనులు అవి. ఇప్పుడు నీకు టైం వచ్చిందని చెప్పి ఆ 24 పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి, నీకు బలం వచ్చి వెళ్తున్నావు ఇప్పుడు అని చెప్పారు. తర్వాత నువ్వు తీర్పు తీర్చి ప్రతిఫలం ఇచ్చి నశింపజేసిన వారిని నశింపజేయడానికి నీకు టైం వచ్చిందని చెప్పి వాళ్ళు దేవుని ఆరాధిస్తా ఉన్నారు. అప్పుడు పరలోకం ముందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసం ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు కొట్టాను. తర్వాత పరలోకంలో నిబంధన మందసం కనపడిందంట. ఈ నిబంధన మందసం పాత నిబంధనలో దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నతకి, దేవుని ప్రెజెన్స్ వాళ్ళతో ఉంది అనడానికి నిదర్శనం. మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు, ముట్టుకుంటే చనిపోతారు. మందసంలో మన్నా కలిగిన పాత్రలు ఉన్నాయి, నిబంధన పలకలు ఉన్నాయి, అహరోను చిగురించిన ఆ కర్ర ఉంది. అది కనిపించిందంట యోహాను గారికి. అప్పుడు మెరుపులు, మరి ధ్వనులు, వడగండ్లు కొట్టారు. పరలోకంలో నిబంధన మందసం కనిపించింది. అంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ఈ విధంగా వాక్యమైన నిబంధన పలకలు, అహరోను చేతికర్ర, మరి ఆ రోజు మరి కనిపించిన ఆ నిబంధన మందసంలో ఒక నిబంధన మందసం కనిపించబోతుంది. అప్పుడు మెరుపులు, వడగండ్లు, తర్వాత వచ్చేసి ఉరుములు, గొప్ప భూకంపాలు కలిగినాయి. దేవుని చూసిన ఆ క్షణం ఇంతవరకు, అందుకే ఎవరిని దేవుని చూడలేదు, ఏ మనిషి దేవుని చూసి బ్రతకలేదు. పరలోకంలో ఒక నిబంధన మందసం చూశారు. నిబంధన మందసం దేవునికి సాదృశ్యం, దేవునికి గుర్తుంది. ఒకరోజు పరలోకంలో దేవుని ముఖాముఖిగా చూడబోతున్నాం. కుమారుడు యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుని. ఈరోజు మనకు కనిపించట్లా, మనం చూడలేదు. ఈ శరీరంతో, ఈ రక్త మాంసాలతో మనం ఆయన్ను అనుభవించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. ఆయన ఒకరోజు చూడబోతున్నాం. ఆయన చూసినప్పుడు భయంకరంగా, ఆ రోజు ఆయన ప్రెజెన్స్ చూసినప్పుడు పరలోకంలో కలిగే ఆ యొక్క మెరుపులు, ధ్వనులు, భూకంపాలకి బద్దలయ్యే రోజులు రాబోతున్నాయి. అందుకే దేవుడు భయంకరమైన దేవుడు. దేవుని చూసి తట్టుకోగలిగిన మనుషులే. దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదో. ఆ రోజు నిబంధన మందసాన్ని పట్టుకుంటేనే అక్కడికక్కడే చనిపోయారు. నిబంధన మందసం తెస్తుంటే దావీదు మరి చనిపోయాడని అక్కడే పెట్టేశారు. నిబంధన మందసం చాలా పవర్ఫుల్. ఫిలిస్తీన్ల నిబంధన మందసం తీసుకెళ్ళి గుడిలో పెడితే గుడిలో ఉన్న దేవతలని ముక్కలు ముక్కలైపోయినాయి. పాత నిబంధన మందసం దేవుని సన్నిధి, దేవుడు. ఒకరోజు పరలోకంలో నిబంధన మందసం ఉంది. పరలోకంలో దేవుడు కనపడబోతున్నాడు, పరలోకంలో దేవుడు ఉండబోతున్నాడు, పరలోకంలో ఆయన సన్నిధి మనం చూడబోతున్నాం. అంతటి గొప్ప మహానుభావుడు రోజు మనం ఆరాధించడానికి వచ్చింది. ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపాలు, ఆయన ఆ నిబంధన మనసు ఆయన ఆలయంలో ఉంటే అప్పుడు కలుగుతున్నాయి. ఈ సృష్టిలో ఉన్న గడగడగా ఉనికి భూమి ఆకాశంలో ఆయన సన్నిధిలో నిలబడలేక పారిపోయే గొప్ప మహోన్నతమైన దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు. ఆయన సన్నిధిలో ఎవరో నిలబడలేనంత గొప్పవాడు. ఒకరోజు మనం ముఖాముఖి ఆయన చూసి మనం బ్రతికి పట్టుగట్టడానికి తన కుమారుని రక్తం ద్వారా క్షమాపణ ఇచ్చి, అర్హత ఇచ్చి, అసలు ఆయన ముట్టుకోవడం కాదు, చూడటం కాదు కదా, ఏ మనిషి చూడలేదు ఆయన.
దేవుడు ఏ కాలంలో ఎప్పుడు ఏ మానవుడు చూడలేరు. దేవుడు ఎవరికీ కనిపించలేదు. పరలోకంలో ఉన్న దేవుడు, మహిమలో ఉన్న దేవుడు, శరీర రూపంతో వచ్చిన యేసును చూశారు తప్ప మహిమలో ఉన్న దేవుణ్ణి, పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఎప్పుడైతే ఆ నిబంధన మందసం కనపడింది ఆలయంలో, అప్పుడు మెరుపులు, ధ్వనులు, భూకంపాలు, వడగండ్లు పుట్టినాయని దేవుని సన్నిధి కనిపించింది. దేవుని శక్తి కనిపించింది. రోజు మనకు అలాంటి గొప్ప దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన సన్నిధి ఉంది. ఇదంతా కూడా రాజ్యము, ఈ సృష్టి, మరి ఇదంతా ఆయన అధికారము, ఆయన పవరు. ఈ కడబూర మ్రోగగా ఏడో బూర, దూత బూర ఊదినప్పుడు జరగబోయే ఆ కార్యాలు. ఆయన బలము తిరిగి రాబోతుంది. ఆయన రాజ్యం తిరిగి రాబోతుంది. ఈ సర్వ సృష్టికి తీర్పు రాబోతుంది. తన దాసులకు ప్రతిఫలం రాబోతుంది. ఆయన నిబంధన మందసం, దేవుని ఆలయం, పరలోక ఆలయాలు, ఈ ఆలయాలన్నీ తీసివేసి నిజమైన ఒకే ఒక ఆలయం, దేవుళ్ళే. ఇక్కడ ఆలయం అంటే ఇట్లాంటి గోడలు కాదు, దేవుడే ఆలయం అన్నాడు. ఇంకొక ఈ ప్రకటన అధ్యాయం ముందుకెళ్తే దేవుడే ఆలయం. ఆ దేవుడే అయిన ఆయన్నే మనం చూడబోతున్నాం, చూసి ముఖాముఖిగా ఆరాధించబోతున్నాం. కాబట్టి మాటలను బట్టి 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. ఎన్నో విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించాడు. భవిష్యత్తులో దేవుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యం అయిపోతున్నాయి. ఏడవ బూర ఎప్పుడైతే ఊదుతుందో, కడబూర మ్రోగగానే ఈ రాజ్యం అంతా దేవుని హ్యాండ్ఓవర్లోకి వెళ్ళిపోతుంది. దేవుడు మళ్ళీ మహాబలాన్ని స్వీకరించి వెళ్ళబోతున్నాడు. దేవుడు తీర్పు తీర్చడానికి, తన దాసులకు ప్రతిఫలం ఇవ్వడానికి, ఈ భూమిని నశింపజేసిన వారిని నశింపజేయడానికి సమయం రాబోతుంది. దేవుని నిబంధన మందస్సు పరలోకంలో కనిపించింది. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత ఉన్నతుడు. ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆ వెలుగులో ఎవ్వరూ నిలబడలేదు. అలాంటి దేవుని సన్నిధి మనం ఒకరోజు చూడబోతున్నాం. ఈరోజు అంత గొప్ప దేవుడు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. లోకపరంగా ఏదో ఆరోగ్యం ఇచ్చాడనో, ఆహారం ఇచ్చాడనో, వస్త్రాలు ఇచ్చాడనే కాదు. ఎంతో ఉన్నతమైన దేవుడు, ఎంతో సర్వాధికారం కలిగిన దేవుడు. ఈ ప్రెసిడెంట్లందరూ, రాజులందరూ ఒకరోజు ఈ రాజ్యాలన్నిటికీ ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడు ఆయన. ఈ రాజ్యాలన్నిటికీ మరి రాజు అయిపోతున్నాడు ఆయన. సమస్త పవర్ ఆయనదైపోతుంది. అందుకే నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేయమన్నాడు. ఒకరోజు ఆయన రాజ్యం రాబోతుంది. సర్వలోకాన్ని ఆయన ఏలబోతున్నాడు. ఇప్పుడు సాతాను బెదిరించడానికి ఏమీ లేదు. అప్పుడు సృష్టి మార్చబోతున్నాడు, మనుషులను మార్చబోతున్నాడు. సమస్త బలము తిరిగి దేవుడు స్వీకరించి ఏలబోతున్నాడు. ఇప్పుడు సాతాను బెదిరిస్తున్నాడు, ఈ రాజ్యాలు నా చేతిలో ఉన్నాయి, నీ మనుషులు నా చేతిలో ఉన్నారు అని. ఒకరోజు దేవుడు మళ్ళీ తన మనుషులతో, తన రాజ్యములో బలముతో ఏలబోయే రోజులు ఉన్నాయి. అందరికీ తీర్పు తెచ్చే అధికారం ఉంది. తన దాసులకు ప్రతిఫలం ఇచ్చే అధికారం ఉంది. టైం ఉంది, సమయం వచ్చింది, సమయం వచ్చింది, నువ్వు చెయ్యాలి అని చెప్తున్నాడు. ఈరోజు ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ, శ్రమ పెట్టే వాళ్ళందరినీ, భూమిని నశింపజేసే వాళ్ళందరినీ దేవుడు నశింపచేయబోతున్నాడు. తన దాసులైన ప్రవక్తలకు తగిన ఫలం ఇవ్వబోతున్నాడు. మృతులు, చచ్చిపోయిన వాళ్ళందరినీ లేపి వారికి తీర్పు తీర్చబోతున్నాడు. వాళ్ళ క్రియల చొప్పున మంచివైనా చెడ్డవైనా తీర్పు తీర్చిపోతున్నాడు. దానికి ఒక టయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. రోజు మనం నశింపజేసి తప్పించుకోవచ్చు, కానీ ఒకరోజు దేవుని చేతిలో తప్పించుకోలేదు. ఒకవేళ ఈరోజు దేవుని కోసం బాధపడేయచ్చు,
ఏ మేలు కనపడకపోవచ్చు, కానీ ఒకరోజు ప్రతిఫలం అనుభవిస్తాం. ఒకరోజు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అందుకని ఇక్కడ ప్రతిఫలం రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక టైంలో దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఎంత కీడు నష్టం, ఎంత జీవించినా ఏ బాధ ఇబ్బంది శ్రమ రావట్లేదని గర్వపడే అవసరం కూడా లేదు. వాళ్ళందరికీ ఒకరోజు తీర్పు తీర్చి నశింపజేయడానికి రాబోతున్నాడు. బాధపడే అవసరం లేదు. దేవుడు ఏం చేయట్లేదని విరవేగాల్సిన అవసరం కూడా లేదు. నశింప చేయగలడు, ప్రతిఫలం ఇవ్వగలిగిన సమయం రాబోతుంది. ఏడవ బూర ఊదగానే ఇవన్నీ పరలోకంలో జరిగితే గొప్ప శబ్దాలు పుట్టినాయి. గొప్ప జయోత్సవ ఆనందపు శబ్దాలు అక్కడ వినపడ్డాయి. దేవుని సింహాసనం దగ్గర, నిబంధన మనస్సు దగ్గర మెరుపులు, వడగండ్లు, ధ్వనులు, భూకంపాలు కలిగినాయి. ఒక 10 నిమిషాల భూకంపం వస్తే ఈ భూమి మీద ఏ బిల్డింగ్ నిలబడదు. సెకండ్లలోనే కొన్ని కూలిపోతున్నాయి. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, పరలోకంలో ఎంత గొప్పవాడు. ఒకరోజు భూమి మీదకి ఆయన రాజ్యం రాబోతుంది. సర్వ రాజ్యాలు ఆయన చేతిలో ఉండబోతున్నాయి. సర్వ బలం ఆయన అవ్వబోతుంది. తీర్పు తీర్చి, శిక్షించి, ప్రతిఫలం ఇచ్చే అధికారాలన్నీ ఆయన చేతిలోకి వెళ్ళబోతున్నాయి. ఆయనే కనిపించబోతున్నాడు ఒకరోజు. రోజంత గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, మహాదేవుడిని మనం ఆరాధించడానికి వచ్చాం. అంత గొప్ప దేవుణ్ణి రోజు మనం కలిగి ఉన్నాం. ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తూ, ఇంకా ఆయన మనల్ని జాలి చూపిస్తూ, ఇంకా మనం చేర్చుకొని ఇంతటి గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. ఎంతో మందికి లేదు, లోకంలో ఎంతో మందికి లేని అర్హత. ఈ విషయాలు ఎంతో మందికి తెలియదు, తెలిసిన నమ్మరు. కానీ రోజు మనందరికీ అంత గొప్ప ధన్యత, దేవుని గురించిన ఆ గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. అందుని బట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆనందంతో, అతిశయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ప్రేమ కలిగిన వందనాలు చెల్లిస్తున్నాను. ఒకరోజు 7 ముద్రలు విప్పినప్పుడు వచ్చే శ్రమలు, 7 బోరలు ఊదినప్పుడు జరగబోయే విషయాలు రాయిస్తూ వచ్చారు. ఈరోజు మేము 7వ బోర ఊదినప్పుడు జరగబోయే విషయాల కోసం చూసాం నాయన. చివరి బోర, కడబోర, చివరి ట్రంపెట్ సౌండ్ వచ్చినప్పుడు అయిపోయింది. ఇంకా అంతా దేవుని రాజ్యమే. ఇంకా ఇక్కడ నుంచి క్రీస్తు ఏలబోతున్నాడు అని చెప్పి పరలోకంలో గొప్ప శబ్దాలు వచ్చినాయి. దేవా, ఈరోజు మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. దేవా, మా ముందు దాని నిరీక్షణ ఉంది నాయన. ఈ లోక రాజ్యాలన్నిటి మీదకి నీ పెత్తనం రాబోతుంది, నీ అధికారం రాబోతుంది. మీరే రాజు అవబోతున్నారు ప్రభా. ఈరోజు సాతాను చేతిలో ఉన్న రాజ్యం, సాతాను చేతిలో ఉన్న మనుషులు ఒకరోజు నీ చేతిలోకి రాబోతున్నాయి. ఈ బలము మళ్ళీ స్వీకరించి జయోత్సవంతో మీరు వెళ్ళబోతున్నారు ప్రభా. ఎంత గొప్ప ఘనత మాకు ఇచ్చావు నాయన. అలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం దేవా. మేము పాపంలో పడినాం. ఈ లోకమంతా దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ లోక రాజ్యాలన్నీ వాడి చేతిలో ఉన్నాయి ప్రభా. అయినా కానీ ఒక సమయం వచ్చినప్పుడు మన చేతిలో నుంచి రాజ్యాలను విడిపించి, మనుషులను విడిపించి నీ రాజ్యంలోకి తీసుకెళ్ళి సమస్త రాజ్యం పరిపాలన నువ్వు చేయబోతున్నారు నాయన. వాని దూతల్ని అనే సంబంధం అగ్నిలో గంధకాలతో యుగాలు కాలే నరకంలో అగ్నిగుండంలో అయిపోతున్నారు. ఎంతటి గొప్ప దేవుడు నాయన. తీర్పు తీర్చబోయేది నువ్వే. ఈ నామానికి భయపడిన వాళ్ళందరికీ ఒకరోజు తగిన ప్రతిఫలం ఉంది.
నేను అన్యాయం చేశాను, నాకు అన్యాయం అనుభవిస్తున్నాను, లేదా పాపలను చూసి వాళ్ళకి దేవుడు ఎంత అన్యాయం చేసినా వాళ్ళకి ఏ శిక్ష రాలేదు అని మేము అనుకుంటున్నాము. ఒకరోజు అన్యాయం చేసిన వాళ్ళందరికీ శిక్ష చేయబోతున్నారు. దేవుడు మాకు న్యాయం చేయట్లేదు, ప్రతిఫలం ఇవ్వట్లేదు అనే వాళ్ళందరికీ తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. భక్తులందరికీ తీర్పు తీర్చబోతున్నారు. ఈ నిరీక్షణ కూడా ఉంది. ఈ రాజ్యం రాబోయే నిరీక్షణ, బలంతో మీరు ఏలేబోయే నిరీక్షణ, అందరికీ ప్రతిఫలము, అందరికీ తగిన శిక్ష వేసే రోజులు ఉన్నాయి. ఇవి జరగబోయే క్షణాలు ఉన్నాయని చెప్పి ప్రభా మీరు ముందుగా నిర్వహించారు. దేవా, ఆ రోజుల కోసం మేము ఉంచినందుకే వందనాలు. మా ధైర్యం కోసం, ఆదరణ కోసం ప్రభా జరగబోయే విషయాలు ముందుగానే నీ దూతల ద్వారా మాకు తెలియజేసినారు, నీ గ్రంథంలో రాయించినారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. పరలోకంలో మీరే దేవుడు, ఏ ఆలయమూ లేదు. మమ్మల్ని మేము చూడబోతున్నాం. నిన్ను చూసినప్పుడు మహిమలో నిలబడలేము, అంత గొప్ప దేవుడు. ఒకరోజు మీరు భూమి మీదకి రాబోయినప్పుడు నిన్ను చూసి కొండలు, మరి వాగులు, బండలు ఎన్ని కూడా పారిపోయి నీ ఉగ్రతకు ఎవరు నిలబడలేదు. ఈ భూమి కంపిస్తుంది, ఆకాశం పారిపోతుంది, సముద్రాలు, పర్వతాలన్నీ కూడా తెల్లా చెదరైపోతున్నాయి. సూర్యుడు, చంద్రుడు సైతం మరి మారిపోతున్న, నక్షత్రాలు రాళ్ళపోతున్నాయి. నీ సన్నిధిలో నిన్ను చూసినప్పుడు ఏదే ప్రభా మరి నిలబడలేదు. అంతటి ప్రభావము, శక్తి కలిగిన వాడు, అంత సైన్యములకు అధిపతి ప్రభా, మహాదేవుడు. అంతటి గొప్ప దేవునికి మేము ఏమి ఇచ్చి నాన్న తీర్చుకోలేదు. రోజు ఎక్కడో అల్పమైన మా బ్రతుకులను ప్రేమించి అప్పుడు ఏమి తెలియని జీవితాంత లోకంలో బ్రతుకుతున్నప్పుడు నిన్నకు వచ్చిన విజ్ఞాన సంపదలో ప్రభా అతి శ్రేష్టమైన జ్ఞానమైన నిన్ను తెలుసుకోవడానికి ఇచ్చావు. అందుకే ప్రభా లోకమునంతా పెంటతో సమానం అన్నాడు పౌలు గారు. నిన్ను వచ్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం పొందడానికి, ఏ విధంగా అయినా మృతిలో పునరుద్ధానం కలిగి నీవిచ్చే నీతి ధరించుకుని నీ ఎదుట నిలబడడం కోసం నిన్ను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అన్నాడు. ఈరోజు లోకపరంగా మేము పెంటగా కనిపించిన, లోకపరంగా ప్రభా ఏమి ఆగిపోయినా అమూల్యమైన దేవుడివి, అయినా విజ్ఞాన సంపదలు కలిగిన దేవుడివి, సర్వ అధికారం కలిగిన దేవుడివి. నువ్వు మా సొంతమైనందుకై వందనాలు. నువ్వు మా వాడిగా, మేము నీ వారిగా మీరు మమ్మల్ని స్వీకరించినందుకై వందనాలు. నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకై వందనాలు. నిన్ను కలిగి, నిన్ను బట్టి మేము అతిశయించి, నిన్ను బట్టి మేము ఆనందించి, నీతో పాటు ప్రయాణించి గొప్ప సంబంధాన్ని, అనుబంధాన్ని మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకై వందనాలు. ఇంతటి ప్రేమను చూపించి, ఇంతటి అనురాగాన్ని చూపించి, అల్పమైన మా జీవితాలకు నిన్ను పరిచయం చేయించి నీతో జీవించగలిగే గొప్ప ధన్యత ఇచ్చినందుకు ప్రభా మేము ఏమి ఇచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేము. నీ పాదాల దగ్గర ఆ పెద్దలు సాష్టాంగ పడినట్టుగా ప్రభా సాష్టాంగ పడి నేను హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నాను. ఎందుకంటే నువ్వు యుగ యుగాలు, వర్తమానము, భూత భవిష్యత్తు సర్వ అధికారంతో ఉండే దేవుడు. అంతటి దేవుడిని అందరితో పాటు మేము కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమస్త ఘనత మీదే, మహిమ మీకే, కృతజ్ఞతలు మీకే. ఏదైనా మీకు చెందాల్సిందే ప్రభా. అల్పమైన, దీనమైన మా స్తుతులు కూడా మీరు అంగీకరించండి. నేను మీ గొప్పతనానికి, ప్రేమకు ప్రతిఫలంగా ఏ విధంగా మీరు నాన్ని తీర్చుకోలేము ప్రభా. ఏమి ఇచ్చినా, ఏమి సమర్పించినా, ఈ కోసం ఏం చేసినా అవన్నీ తక్కువే ప్రభా. అంతటి ప్రేమ కలిగిన మా తండ్రికి, ఆయన కుమారుడైన మా రక్షకుడిని యేసుక్రీస్తుకి, మా కోసం భూమి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి మేమేమి ఇచ్చి ఈ రుణాన్ని తీర్చుకోలేమని ఒప్పుకుంటూ ఈ చిన్న మా హృదయపూర్వకమైన దీనస్తుతి ఆరాధన
మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.